మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సిపి సజ్జనార్ సమక్షంలో సిట్ బృందం హరీష్ రావును విచారించనుంది. విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నిన్న రాత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తన నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ పలువురు న్యాయవాదులతో హరీష్ రావు సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ను విచారణ పేరుతో ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సిపి సజ్జనార్ సమక్షంలో సిట్ బృందం హరీష్ రావును విచారించనుంది. విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నిన్న రాత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తన నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ పలువురు న్యాయవాదులతో హరీష్ రావు సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ను విచారణ పేరుతో ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.